హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 24. రూమ్ లో ఉన్న సిద్ధార్థ్ గారికి కారు సౌండ్ వినిపించడంతో బాల్కనీలో నిలబడి అప్పుడే వస్తున్న గీత విరాజ్ ని చూస్తారు. తన్ని నమ్మిన గీతతో ఆయన అబద్ధం చెప్పినందుకు బాధపడుతున్నారు. సారీ బంగారు, నీకు అబద్ధం చెప్పినందుకు. నేను కేవలం నువ్వు విరాజ్తో టైం స్పెండ్ చేస్తే తన మనసులోని భావాలు అర్థం చేసుకోగలవని ఇలా చేశాను. అంతేగాని విరాజ్ నా మేనల్లుడైనంత మాత్రాన నువ్వు ఇష్టపడాలని మాత్రం అనుకోకు తల్లి. అయినా నీకు నచ్చకుండా ఏదీ జరగదు. నేను ఎట్టి పరిస్థితిలోని జరగనివ్వను. నాకు విరాజ్ ఎంతో, నువ్వు కూడా అంతే. అయినా నాకు నా చిన్న మీద పూర్తి నమ్మకం ఉంది. వాడి కళ్ళల్లో నీ మీద అంతులేని ప్రేమను చూశాను. బిజినెస్ లోని చిన్న చిన్న విషయాలకి విరాజ్ చాలా అంటే చాలా కేర్ తీసుకుంటాడు. అలాంటిది నువ్వు వాడి జీవితం ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటాడు అని గేదెకి అబద్ధం చెప్పాను అన్న భావనకి సర్ది చెప్పుకుంటూ పడుకున్నారు సిద్ధార్థ్ గారు. ఇంకా మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి టిఫిన్ చేయడానికని కిందకు వచ్చాడు విరాజ్. ఆ రోజు గీత కూడా ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అయ్యి వచ్చింది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర గీత విరాజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. గీత వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పి అందరినీ విష్ చేసి కూర్చుంటుంది. రెడీ అయ్యి వచ్చిన గీతని చూసి లలిత గారు, చెట్టి తల్లి, ఈ రోజు నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? ఆంటీ, ఆఫీస్కి వెళ్తాను. ఇంట్లో ఉండి బోరు కొడుతుంది నాకు అని విరాజ్ సిద్ధార్థ గారి వైపు చూస్తుంది. ఈ రోజైనా ఆఫీస్కి వెళ్ళటానికి ఒప్పుకుంటారో లేదోనని సిద్ధార్థ గారు వద్దని చెప్పేలోపే విరాజ్కి గీత ఆఫీస్కి రావాలని అనుకుంటుందని అర్థమై, విరాజ్ రానివ్వండి మామ, మేఘన కూడా ఇక్కడ లేదు. తను బోర్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ఆఫీస్కి రావడమే బెటర్ అని అంటాడు విరాజు. దానికి సిద్ధార్థ గారు విరాజ్ చెప్పడంతో, విరాజ్ గీతకి ధనంజయ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించే ఉంటాడు. సరే బంగారు, కానీ జాగ్రత్తగా ఉండు తల్లి అంటారు. నీకే చిన్న ప్రాబ్లం వచ్చినా మాకు కాల్ చేసి చెప్పాలి, ఓకేనా అని అంటారు. దానికి గీత నవ్వుతూ డబుల్ ఓకే అని అందరికీ బాయ్ చెప్పి విరాజ్ వాళ్ళకంటే స్కూటీపై బయలుదేరుతుంది. ముందే గీత వెనకాలే బయలుదేరిన విరాజ్, ఆకాష్ కారులో గీత కనబడేంత దూరంలో వెనుకే వస్తూ ఉంటారు. ఇంటి దగ్గర నుంచి గీత చుట్టూ గమనిస్తున్న ఆకాష్ కంగారుగా, బావా, ఎవరో గీతని ఇంటి దగ్గర నుంచి ఫాలో అవుతున్నారు అని చాలా టెన్షన్ గా చెప్తాడు. విరాజ్ ఏం మాట్లాడకపోవటంతో, ఏం మాట్లాడమేంటి బాబా అని హాస్పిటల్లో గీత పైన ధనంజయ్ రియాక్షన్ గుర్తొచ్చి విరాజ్ ని చూస్తూ, వాళ్ళు ధనంజయ్ మనుషులేమో బావా అని అంటాడు మరింత కంగారుగా ఆకాష్. విరాజ్ కూల్ గా ఉండటంతో ఒక్క క్షణం విరాజ్ వైపు చూసి ఏదో అర్థమైన వాడిలా, అంటే బావా వాళ్ళు నువ్వు పెట్టిన మనుషులా అని అంటాడు ఆకాష్. దానికి విరాజ్ కూల్ గా ఆకాష్ వైపు చూసి, నువ్వేమనుకున్నావు ఆకాష్? ధనుంజయ్ గీత మీద ఎంత కోపంగా ఉన్నాడో తెలుసు కూడా. గీతని ఇలా ఒంటరిగా రానిచ్చి ఛాన్స్ తీసుకుంటాననుకున్నావా? గీత విషయంలో ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ ఛాన్స్. గీత వర్క్ విషయంలో ఎంత సిన్సియర్ గా ఉంటుందో మన ఇద్దరికీ తెలుసు. అలాంటిది గీత ఈ రోజు కూడా ఆఫీస్కి రాకుండా ఉంటుందని నేను ఎలా అనుకుంటాను? అందుకే తనకి హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి సెక్యూరిటీని పెట్టాను గీతకి. నిన్న రెస్టారెంట్ దగ్గర కూడా వాళ్ళు మనతోనే ఉన్నారు. అందుకే ఆఫీస్కి రావటానికి మా అమ్మను ఒప్పించాను. ఆకాష్ విరాజ్ ని చూస్తూ, కానీ ఎలా ఎన్ని రోజులు బావా? ఈ రోజు కాకపోతే రేపు లేదా ఇంకొక రోజైనా గీతకి తన వెనకాల ఫాలో అవుతున్న వాళ్ళ గురించి తెలిసిపోతుంది కదా. అయినా ఇలా ఎన్ని రోజులు ఆ ధనంజయని ఆపగలం బావా అని అంటాడు. విరాజ్ మాక్సిమం ఇంకో నెల రోజులు ఆకాష్ అని అంటాడు. మరి నెల రోజుల తర్వాత అని అంటాడు ఆకాష్ కన్ఫ్యూజన్ గా. జైల్లో ఉంటాడు లైఫ్ లాంగ్. ధనుంజయ్కి ఇల్లీగల్ బిజినెస్లు ఉన్నాయి, కానీ వాటి గురించి ప్రూఫ్ లేదు. ఈ 1 month టైం కూడా వాటి కోసమే అంటాడు విరాజ్. ఆకాష్, ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసు బావా అని అంటాడు. అర్జున్ ద్వారా తెలిసాయి. వాడు ఇక్కడికి వచ్చిన పని అదే కదా. నేను గీత సెక్యూరిటీ గురించి మాట్లాడినప్పుడు అర్జున్ ధనంజయ్ గురించి ప్రూఫ్స్ దొరక్క నన్ను హెల్ప్ అడిగాడు. అందుకే గీతకి సెక్యూరిటీ పెట్టించి ధనంజయ్ ఇల్లీగల్ బిజినెస్ల కోసం వాడి దగ్గర మనిషిని పెట్టాను. సో మనం
ఇక ఫ్యూ డేస్ లోనే గీత విషయంలో మనం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది అంటాడు విరాజ్. ఆకాష్ ఆనందంగా విరాజ్ ప్లానింగ్ చూసి కారులోనే నువ్వు సూపర్ బావా, సూపర్ సూపర్ అని హగ్ చేసుకుంటాడు. దానికి విరాజ్ చిరాగ్గా ఫేస్ పెట్టి రే ఈడియట్ వదలరా నన్ను అని గట్టిగా అరుస్తాడు. దానికి ఆకాష్ నవ్వుతూ సారీ బావా అని దూరం జరుగుతాడు. కానీ బావా నువ్విప్పుడు గీత ఆఫీస్కి రావడానికి ఒప్పుకుంది, తనకు సెక్యూరిటీ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదనినా, లేక గీతని చూడకుండా ఉండలేక అంటాడు ఆకాష్ నవ్వుతూ. రే అని విరాజ్ అన్నా ఆగకుండా నిన్న నిన్ను చూశాను బావా, గీతలు లేకపోయినా తన క్యాబిన్ వైపు ఎన్నిసార్లు చూసావో నాకు నిన్నే అర్థమైంది బావా. నువ్వు గీత జాయిన్ అయ్యాక వర్క్ చేస్తూనే సీసీటీవీ చూస్తూ ఎందుకు అన్నిసార్లు చూసేవాడువో కెమెరాల వైపు అని నవ్వుతాడు. విరాజ్ నిజంగానే గీతను తనకు తెలియకుండానే అబ్జర్వ్ చేసేవాడు. నిన్న గీత రాకపోవటంతో గీత ప్రెజెన్స్ ని చాలా అంటే చాలా మిస్ అయ్యాడు విరాజ్. విరాజ్ కి తెలియకుండానే గీత క్యాబిన్ వైపు చూస్తూనే ఉన్నాడు. అట్లీస్ట్ కాల్ చేసి మాట్లాడదామన్నా గీత మూడ్ ఎలా ఉందో తెలియక ఆగిపోయాడు విరాజ్. కానీ ఆకాష్ వాళ్ళ ఫోటో చూపించాక ఇంకా గీతతో మాట్లాడకుండా ఉండటం తన వల్ల కాదని కాల్ చేశాడు. ఇంకా విరాజ్ సీరియస్ గా స్టాప్ లాఫింగ్ ఇడియట్ అని ఎరవటంతో ఆకాష్ నవ్వటం ఆపేసి ఆఫీస్ రావటంతో ఆఫీస్ లోకి వెళ్ళిపోతారు ఇద్దరు. వీళ్ళకంటే ముందే ఆఫీస్ కు వచ్చి నిన్న రాకపోవటంతో అందరినీ పలకరిస్తూ మాట్లాడుతుంది గీత. విరాజ్ ఆఫీస్ లోకి ఎంటర్ అవ్వగానే అందరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వర్క్ చేస్తున్నారు. ఆఫీస్ అలా సడన్ గా సైలెంట్ అవటంతో అటువైపు చూసిన గీతకి విరాజ్ సీరియస్ లుక్ తో ఆకాష్ తో కలిసి వస్తున్నాడు. స్టాఫ్ అంతా కూడా విరాజ్ ని చూసి భయపడుతూ వర్క్ చేయటం చూసిన గీత విరాజ్ ని చూస్తూ ఈయన నిజంగానే అందాల రాక్షసుడు అని అనుకుని సైలెంట్ గా వర్క్ చేస్తుంది. విరాజ్ తన క్యాబిన్ లోకి వెళ్లి తన వర్క్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఆకాష్ కొంచెం సేపు వర్క్ చేసిన తర్వాత నిన్న రాత్రి మేఘనాని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు జరిగిన కాన్వర్జేషన్ గుర్తు చేసుకున్నాడు ఆకాష్. నిన్న నైట్ కారులో వెళ్తున్న మేఘన ఆకాష్ ని చూస్తూ నేను ఒకటి అడుగుతాను చెప్తారా అని ఆకాష్ ని అడుగుతుంది. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని నువ్వెందుకు నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన గీతకి మన ప్రేమ విషయం చెప్పలేదు అని అడుగుతాడు ఆకాష్ మేఘనాని. మేఘన చిన్నగా నిట్టూర్చి తను గీతకి తమ ప్రేమ విషయం చెప్పకపోవటానికి గల కారణం ఆకాష్ కి చెప్తుంది. అది విన్న ఆకాష్ మేఘన వైపు ఆశ్చర్యంగా చూసి నువ్వు చెప్పేది నిజమా? అవును, గీత పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటుందా అని షాకింగ్ గా అడుగుతాడు ఆకాష్. మేఘన ఆకాష్ వైపు విచిత్రంగా చూసి మీరెందుకు ఇంత షాక్ అవుతున్నారు అని అడుగుతుంది. మరి షాక్ కాక ఇంకేం చేయమంటావు అని గీతని విరాజ్ లవ్ చేయడం గుర్తొచ్చి చెప్తాడు. అదంతా విన్న మేఘన కళ్ళు తాటికయ్యంత చేసి ఏంటి విరాజ్ సార్ గీతని లవ్ చేస్తున్నారా అని అడుగుతుంది. నేను అదేగా చెప్పేది, ఇప్పుడు బావ లవ్ చేస్తున్నాను అని చెప్పినా గీత ఒప్పుకుంటుందా అంటాడు అనుమానంగా. ఆకాష్ ని చూసి మేఘ షాక్ నుండి తేరుకుని మీరేం కంగారు పడకండి అక్కి, గీత ఆఫీస్ లో జాయిన్ అయిన దగ్గర నుండి తనకు తెలియకుండానే మార్పు మొదలయ్యింది. నాకు ఒక్కోసారి నేను అంతకు ముందు చూసిన గీత అయ్యేనా అనిపిస్తుంది తనని చూస్తుంటే అంటుంది. ఆకాష్ మేఘన వైపు చూసి అంత మార్పు ఏమొచ్చింది గీతలో అని అడుగుతాడు. మీకు తెలీదు, గీత తనకు చిన్నప్పటి నుండి పరిచయమైన వాళ్ళతో తప్ప ఇంకెవరితో అయినా మామూలుగానే మాట్లాడుతుంది. ఇక అంతేగాని వాళ్ళతో చనువు చూపించదు. కానీ సిద్ధార్థ్ గారితో ఆయన ఫ్యామిలీతో ఈజీగా కలిసిపోయింది. ఇంకా విరాజ్ సార్ తను పడకుండా పట్టుకున్నప్పుడు తన మొహంలో ఇబ్బంది అనేది కనిపించలేదు. ఇది ఒక్కసారి కాదు 2 సార్లు అలానే జరిగింది అని చెప్తుంది. కానీ వీటన్నిటి వల్ల గీత పెళ్లికి ఒప్పుకుంటుంది అని అనిపించడం లేదు అంటాడు ఆకాష్ ఇంకా నిరుత్సాహంగా. అందుకే కదా అక్కి మన లవ్ మ్యాటర్ తనతో చెప్పలేదు. సిద్ధార్థ్ సార్ వల్ల, విరాజ్ సార్ వల్ల, లేదా నేను కూడా తనలా ఉండిపోతానని చెప్పడం వల్ల గీతలో కొంత మార్పు అయితే వచ్చింది. ప్రస్తుతం అయితే గీత పెళ్లి చేసుకోకూడదు అన్న నిర్ణయం గురించి అయితే ఆలోచించడం లేదు. ఇంకా మిగతాది విరాజ్ సారే మార్చుకోవాలి తనని అంటుంది. ఆకాష్ గీత విషయంలో విరాజ్ కేరింగ్ గుర్తొచ్చి మా బావ తప్పకుండా గీతని మార్చుకుంటాడు మేఘన. ఇక నువ్వేదో అడుగుతానన్నావు కదా అని అంటాడు. నేను కూడా విరాజ్ సార్ విషయంలో అనుమానంగా అనిపించింది.
అమ్మాయిలు అవన్నీ చూడని విరాజ్ సార్ గీత విషయంలో డిఫరెంట్ గా ఉంటున్నారు. అందుకే అదే విషయం మిమ్మల్ని అడుగుదామని అనుకున్నాను అంటుంది. అలా మాట్లాడుతూ ఉండగానే ఇల్లు రావడంతో మేఘనాని డ్రాప్ చేసి మేఘన ఇంట్లోకి వెళ్లే వరకు అక్కడే ఉండి వచ్చేశాడు. గీత గురించి తనకు తెలిసిన విషయాలు విరాజ్ కి చెప్దామని అనుకుని నైట్ గీత కూడా అక్కడే ఉండడంతో చెప్పకుండా ఆగిపోయాడు. మార్నింగ్ ధనుంజయ్ గురించి మాట్లాడుతూ మర్చిపోయాడు. ఇప్పుడు సడన్ గా ఈ విషయం గుర్తుకు రావడంతో పరుగున విరాజ్ క్యాబిన్ కి వెళ్ళాడు ఆకాష్. ఇంకా సీరియస్ గా వర్క్ చేస్తున్న విరాజ్ కి సడన్ గా క్యాబిన్ డోర్ తెరుచుకోవటంతో అటువైపు చూసిన విరాజ్ కి ఆకాష్ కనిపిస్తాడు. ఆకాష్ ని చూస్తేనే విరాజ్ కి ఆకాష్ ఏదో చెప్పడానికి వచ్చాడని అర్థమై, ఇప్పుడు ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు ఆకాష్ అని అంటాడు నార్మల్ గా. విరాజ్ మనుషుల మొహాలు చూసి వాళ్ళ ఇంటెన్షన్ అర్థం చేసుకోగలడు అని తెలిసిన ఆకాష్ విరాజ్ అడిగిన దానికి ఆశ్చర్యపోకుండా, బావా నువ్వు గీతని పెళ్లి చేసుకోవడానికి చాలా కష్టపడాలి అంటాడు. అసలు విషయం చెప్పకుండా గీత పేరు వినబడడంతోనే సీరియస్ గా వింటున్న విరాజ్ కి ఆకాష్ చెప్పింది అర్థం కాక, వాట్ ఆర్ యూ టాకింగ్ ఆకాష్ అని అంటాడు సీరియస్ గా. ఆకాష్ విరాజ్ సీరియస్ లుక్ చూసి మేఘ తనకి చెప్పిన విషయం అంతా విరాజ్ కి చెప్తాడు. అదంతా చెప్పి విరాజ్ రియాక్షన్ ఏంటోనని విరాజ్ ఫేస్ చూస్తే చాలా కూల్ గా కనిపిస్తాడు. విరాజ్ నుంచి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని ఆకాష్, ఏంటి బావా నేను ఇలాంటి న్యూస్ చెప్తే నీ నుండి ఎలాంటి రియాక్షన్ లేదు అంటాడు. అందులో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? గీత చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ కి తను అలా డిసిషన్ తీసుకోవడానికి రీజన్ అయి ఉండొచ్చు. గీతలో ఫీలింగ్స్ స్టార్ట్ అయితే తనే తన డిసిషన్ మార్చుకుంటుంది అని అన్నాడు. విరాజ్ గీత తనకి దగ్గరగా ఉన్నప్పుడు గీత బిహేవియర్ గుర్తు చేసుకుని, నాకు తెలిసి ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉంటాయి, కానీ నాలాగే తనకి ఏదైనా సిచ్యువేషన్ రావాలి తన ఫీలింగ్స్ ని తెలుసుకోవడానికి, అంతే అనుకుంటాడు. అంతలో ఆకాష్, అయినా గీత ఇలాంటి పిచ్చి నిర్ణయం ఎలా తీసుకుంది బావా అంటాడు. గీత ఏ సిచ్యువేషన్ లోనైనా ఒకవేళ గీత విరాజ్ కి దూరం అయితే తట్టుకోలేడని అడుగుతాడు ఆకాష్. పద్మ గారు అంటే ఇది అంతకు ముందు జరిగింది. పద్మ గారు విరాజ్ కి ఏదో చెప్పేంత లోపే గీత రావటంతో ఆగిపోతారు. గీత అక్కడ వచ్చి పద్మ గారిని చూస్తూ, అమ్మా కొంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? పద్మ గారు గీత వైపు చూసి, వాళ్ళు ప్లే గ్రౌండ్ లో ఉన్నారు గీత, అక్కడికి వెళ్ళు అని చెప్పడంతో గీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గీత వెళ్ళిన తర్వాత పద్మ గారు విరాజ్ ని చూస్తూ, గీత ఏ పరిస్థితిలో ఆశ్రమంలోకి వచ్చింది అనేది విరాజ్ కి చెప్పారు. అలాగే గీతని తీసుకొచ్చిన ఆవిడ ఇచ్చిన రింగ్ విషయం కూడా చెప్పారు. గీత కాలేజీలో చదివే టైంలో కొంతమంది రౌడీలు గీతని తెచ్చిన ఆవిడ పోలికలని చెప్పి అడగడం అది పద్మ గారు చూస్తారు. వాళ్ళ మాటలను బట్టి అర్థమైన విషయం వాళ్ళు ఎప్పటి నుండో ఆ ఏరియాలోని వెతుకుతున్నారు అని. కానీ గీతని తీసుకొచ్చిన ఆవిడ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఆ చుట్టుపక్కల అన్ని ఏరియాలను వాళ్ళకు ఆశ్రమం మీద అనుమానం రాకుండా తిప్పిందన్నమాట. అందుకే వాళ్ళకి గీత ఆశ్రమంలో ఉంటుంది అన్న ఆలోచన కూడా రాలేదు. అందులోని గీతని తెచ్చిన టైంలో ఆశ్రమం చిన్న ఇల్లులా ఉండేది. అది ఆశ్రమం అని ఎవరైనా చెప్తేనే కానీ తెలిసేది కాదు. తర్వాత కాలంలో వచ్చే ఫండ్స్ ద్వారా డెవలప్ అయింది. కానీ పద్మ గారు అన్ని విషయాలు చెప్పారు, కానీ గీతని తీసుకొచ్చిన డేట్ మాత్రం చెప్పలేదు. అన్ని క్లారిటీగా తెలుసుకునే విరాజ్ గీతని తీసుకొచ్చిన ఆవిడ గురించి, ఆ రౌడీలు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ గీతని జాయిన్ చేసిన డేట్ గురించి తెలుసుకోలేదు. అప్పుడే ఆ విషయం తెలుసుకుని ఉంటే చిక్కుముడులన్నీ విడిపోయాయి అని విరాజ్ పద్మ గారిని చూస్తూ, టెన్షన్ పడకండి పద్మగారు, గీతకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది, మీరు వరీ అవ్వకండి అని చెప్తాడు. తన ప్రేమ విషయం చెప్తే ఆవిడ ఇంకా నమ్మకంగా ఉంటారు అని తెలిసిన గీత ఇష్టం తెలుసుకోకుండా చెప్పడం విరాజ్కి ఇష్టం లేదు. అందుకే విరాజ్ పద్మ గారికి తన గీతని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పలేదు. విరాజ్ మాటలు విన్న పద్మ గారు, మీ ఫ్యామిలీ కదా, మీ ఫ్యామిలీ మీద ఉన్న నమ్మకంతో ఇంతవరకు గీత కూడా చెప్పని విషయం మీకు చెప్పాను విరాజ్ గారు. ఈ విషయం గీతకి తెలిస్తే తను ఖచ్చితంగా తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇంతవరకు తనకి ఈ విషయం చెప్పలేదు. అలాగే గీతని తీసుకొచ్చిన ఆవిడ కూడా గీతకి ఈ విషయం తెలియకూడదు అనుకున్నారు. కానీ అప్పటి పరిస్థితులలో కంప్లైంట్ ఇవ్వడానికి
గీతని ఆవిడ తీసుకువచ్చిన పరిస్థితి, అలాగే ఆవిడ పాప గురించి ఎవరికి చెప్పొద్దు అనడంతో నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇన్ని రోజులు ఆవిడ ఎవరికి చెప్పొద్దు అనడంతో ఎవరికి చెప్పను నేను. మీరు అడిగిన వెంటనే చెప్పడానికి కారణం గీత మీ కుటుంబం మీద పెంచుకున్న నమ్మకం. ఆ ఒక్క కారణం అయితే ఈ రోజు మీరు గీత గురించి అడిగినప్పుడు మీ కళ్ళల్లో గీతకి ఏమీ కానివ్వను అని నాకు కనబడిన భావం ఒక కారణం అంటారు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా పద్మ గారు అంటారు విరాజ్. విరాజ్ అప్పుడే నిర్ణయించుకున్నాడు, గీత కోసం వెతికే వాళ్ళు ఎవరో తెలుసుకుని గీత తల్లి తండ్రుల వరకు చేరుకోవాలి అని. అంతలో గీత పిల్లలతో ఆడి రావడంతో ఇద్దరు పద్మ గారికి బాయ్ చెప్పి కారులోనే వెళ్తారు. అప్పటి వరకు పిల్లలతో ఆడి రావటంతో గీత ఫ్రెష్ అయ్యి వచ్చిన చెమటలు మాత్రం ఆగలేదు. కారు స్టార్ట్ చేయబోతున్న విరాజ్ కి మొహం మీద చిరు చెమటలతో వాటర్ తాగుతున్న గీతని చూసి తుడుస్తూ, మరీ ఇంతలా ఎందుకు ఆడావు? గీత వైపు చూడగానే గీత వాటర్ తాగుతూ ఉండగా విరాజ్ సడన్ గా అలా దగ్గరికి రావటంతో గీత వాటర్ తాగడం ఆపేసి విరాజ్ ని చూస్తూ ఉండిపోతుంది. అదే టైంకి గీత వైపు చూసిన విరాజ్ గీత ఫేస్ చూసి అలా చూస్తూ ఉండిపోయాడు. గీత ఏమీ మాట్లాడకపోవడంతో బాటిల్ వైపు చూపిస్తూ అయ్యిందా అంటాడు. విరాజ్ మాటలకి ఈ లోకంలోకి వచ్చిన గీత కంగారుగా అని తల కిందకి దించుతుంది. విరాజ్ గీతని చూసి కార్ స్టార్ట్ చేస్తాడు. గీత తనలో కలిగే అలజడిని కంట్రోల్ చేసుకోవడానికి విండో నుండి బయటికి చూస్తూ కూర్చుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ఫ్లవర్ నర్సరీ కనిపిస్తుంది. గీత విండో నుండి చూస్తూ ఆ నర్సరీ దాటాక కూడా చూస్తూ ఉండడంతో అది చూసిన విరాజ్ వెంటనే కార్ టర్న్ చేసి నర్సరీ దగ్గర ఆపాడు. గీత విరాజ్ కారు నర్సరీ దగ్గర ఆపడంతో గీత విరాజ్ వైపు చూస్తుంది. విరాజ్ నవ్వుతూ కార్ దిగి పద అని ముందుకు నడుస్తూ ఉంటాడు. గీత విరాజ్ ని చూస్తూ ముందుకు నడుస్తూ, నేను చెప్పకుండానే నా గురించి మీరు ఎలా తెలుసుకుంటున్నారు విరాజ్ సార్ అని అనుకుంటుంది. విరాజ్ వెనక్కి తిరిగి గీత మాటలు విన్నట్టు, ఇష్టమైన వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవటం పెద్ద కష్టమేమి కాదు గీత అంటాడు. గీత ఆ వర్డ్స్ ని అర్థం చేసుకునే లోపలే విరాజ్ చేత్తో ఒకవైపు చూపిస్తాడు. అటువైపు చూసిన గీతకి అన్ని రకాల ఫ్లవర్స్ ఒక్క చోటే పెట్టినట్టు పెద్ద పూల బొకే ఆ గార్డెన్ ఏరియాలా ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ గార్డెన్ చూడడానికి. అక్కడే ఉండిపోవాలి అనిపించేంతలా నచ్చుతుంది గీతకి. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. ఈ రోజు ఒక్క ఎపిసోడ్ ఇస్తానండి, మండే 2 ఎపిసోడ్స్ ఇస్తాను. ఈరోజు సండే కదా, ఇంట్లో కూడా వర్క్ ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.